అచ్చా మనిషిలాగా కదా అన్నాడు. హై గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా లోకల్ కుర్రాడు. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం విజయవాడలో ఉన్న అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ అంబేద్కర్ మ్యూజియం అండ్ పార్క్ లాగా బయట వాటర్ అంతా చాలా బాగుంది. మొత్తం చూపిస్తాను వీడియోలో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో మొత్తం ఫుల్గా. అక్కడ మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఉంది, చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా పెద్ద ప్లేస్ అనమాట. ఇదిగోండి స్టాచ్యూ చూడండి ఎంత పెద్ద ఉందో. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కై అండ్ సన్ రైజెస్ అన్నీ కనిపిస్తున్నాయి చాలా నీట్గా. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది. జనాలు కూడా చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. ఇదిగోండి చూడండి అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ, ఎక్కడ చూడలేదు. అండ్ అతని గురించి సంబంధించిన హిస్టరీ గురించి కూడా ఇక్కడ ఉంది అనమాట. అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా అండ్ పెద్దవాళ్ళు ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ వాటర్ డాన్సింగ్ వాటర్ లాగా రకరకాలు ఉందన్నమాట. ఇక చూడండి అంత పెద్ద ఉంది అది వెనకాలాగా. మేము పెద్ద కనపడుతుంది, చాలా పెద్ద ఉంది కదా. పార్క్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, చూడండి. గ్యాంగ్ మా గ్యాంగ్ లీడర్. నల్లి రావట్లేదట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇతనే అతను. సామాజిక న్యాయం. నిన్నే చూస్తున్నా, మాకు తెలుసు, మేము చదువుకున్నాం సివిక్స్. మీరు విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ అంబేద్కర్ మ్యూజియం విజిట్ చేయండి. మీరు విజిట్ చేసిన మీ పిల్లలతో పాటు మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో పాటు వచ్చారనుకోండి, మీ పిల్లలకి హిస్టరీ గురించి చాలా అర్థమవుతుంది అనమాట. అంబేద్కర్ గురించి, ఆయన చేసిన సేవల గురించి, ఆయన పోరాటాల గురించి అన్నిటికీ తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అంత బాగా చాలా క్లారిటీగా చూపించారనమాట అంబేద్కర్ గురించి. మొత్తం ఆయన ఏ ఊర్లో పుట్టారు, ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఆయన ఏ కళాశాలలో అయితే వర్క్ చేశారు, అవన్నీ మొత్తం ఆయన చదువుకునే విధానం, ఆయన చేసిన పోరాటాలు అన్నిటి గురించి ఇక్కడ చాలా బాగా వివరించారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లో కూడా ఆయన హిస్టరీ గురించి వేస్తే చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి హిస్టరీ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. అందువల్ల ఎల్ఈడి స్క్రీన్ మీద కూడా వాళ్ళు ప్రొజెక్షన్ వేసి చూపిస్తున్నారు అన్నమాట హిస్టరీ గురించి. సో మనం చదివింది కంటే చూసిందే బాగా గుర్తుంటుంది మనకి చాలామందికి ఇప్పుడు ఈ రోజుల పిల్లలకైతే. అందుకనే ఇక్కడ మీరు పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి ఒకసారి, హిస్టరీ గురించి చాలా బాగా తెలుస్తుంది వాళ్ళకి. స్టోరీ చెప్తున్నావా? స్టోరీ చెప్పు స్టోరీ తెలుసుకుంటా మేము కూడా. పడుకున్నారా వాళ్ళు, నించున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? పడుకున్నారు, నించున్నారు. అచ్చా మనిషిలాగా కదా అన్నాడు. చూడు మనిషిలాగా ఉన్నాడు. చెట్టు తీసాడు ఒకటి. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా అంటే చాలా రియాలిటీగా ఉంది ప్రతిదీ కూడా. ఇక్కడ ప్రతిదీ వాళ్ళ పెట్టిన స్టాచ్యూస్ కానీ, ఏదైనా హౌసెస్ కానీ, కోటలు కానీ, ఏదైనా సరే చాలా అంటే చాలా రియాలిటీగా ఉంది చూడడానికి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూసాక చూడాలనిపించేటట్టు పెట్టారనమాట.
అంటే మీరు ఎంత చూసినా సరే బోరింగ్ లేకుండా చాలా ఇంట్రెస్ట్గా అండ్ ఎల్ఈడి స్క్రీన్లు ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు అక్కడక్కడ రియాలిటీగా మనుషుల్లాగా పెట్టారు సేమ్. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది కదా. మనం ఎందుకని ఇంట్లో రాలేదు, లాస్ట్లో వచ్చాం మనం. నేనేదో అనుకున్నాను స్టాచ్యూ ఒకటే. అసలు నేను వీడియో ఏమొస్తుందిలే ఎందుకు తీయడం అనుకున్నాను అసలు వీడియో. హే వాటర్ తీస్తానా? ఇంకా న్యూస్ పేపర్. సారీ ఉపాధ్యాయులుగా చేశారు. కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్. ఇది చదువుకు బూతులు వస్తాయి అందుకే గోల అలాగా. అక్కడ కూర్చుని ఉన్నారు కదా. చూసానా మేమైతే విజయవాడలో 5 days ఉన్నాము మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే. కానీ ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం అనుకొని మాకు ఇంట్రెస్ట్ లేదన్న స్టార్టింగ్. ఎందుకంటే స్టాచ్యూ ఒకటే కదా చూద్దాం లాస్ట్లో అని చెప్పి ఉండిపోయాము. కానీ ఇక్కడికి చూసిన తర్వాత మాకు అర్థమైందనమాట, ఇక్కడ స్టాచ్యూ ఒకటే కాదు అండ్ మ్యూజియం కూడా ఉంది, పార్క్ కూడా ఉందని చెప్పేసి. చాలా మిస్ అయిపోయేవాళ్ళం ఇక్కడ రాకపోయింది మేము. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రావాలనుకుంటే మంగళవారం అయితే రాకూడదు, ఎందుకంటే మంగళవారం సెలవు అని చెప్పారు. మంగళవారం ఈ మ్యూజియం అయితే హాలిడే అట. ఆల్రెడీ బయట బోర్డు కూడా పెట్టారన్నమాట పార్క్ మ్యూజియం బయట. సో అందుకని మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు ఇవ్వండి, ఇక్కడ పిల్లర్స్కి న్యూస్ పేపర్లకు పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం అన్నీ న్యూస్ పేపర్లే, హిందీ ఇంగ్లీష్ మొత్తం న్యూస్ పేపర్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడైతే అంబేద్కర్ గురించి ఆయన హిస్టరీ గురించి చాలా బాగా వివరించారనమాట. అండ్ న్యూస్ పేపర్ రూపంలో చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ అన్ని పిల్లర్స్ కూడా న్యూస్ పేపర్ రూపంలో ఆయన హిస్టరీ గురించి ఎంత బాగా ఉందో. అండ్ అన్ని లాంగ్వేజ్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్లో న్యూస్ పేపర్లు ఉన్నాయి ఆయన హిస్టరీ గురించి. అండ్ అదే కాకుండా ఎల్ఈడి స్క్రీన్లో కూడా ఆయన హిస్టరీ గురించి అయితే వేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న జనరేషన్కి ఎలాగైతే వాళ్ళకి మైండ్కి ఎక్కుతుందో అదే విధంగా వీళ్ళు ఇక్కడ వివరంగా రాస్తున్నారన్నమాట ఆయన హిస్టరీ గురించి. చూడండి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఇవ్వండి. ఆయన హాజరైన అసెంబ్లీలో ఆయన చేసిన పోరాటాలు, ఆయన చేసిన సేవలు అన్నీ మొత్తం ఎటు జడ్డు ఆయన చదువుకున్న స్కూల్ నుంచి ఆయన చెప్పిన కాలేజీల వరకు అన్ని వీటి గురించి ఇక్కడ వివరంగా అయితే రాశారు. ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద వరకు స్టోరీ మొత్తం ఇక్కడ ఈ మ్యూజియంలో అయితే ఉంది. అండ్ కొన్ని సూక్తులు కూడా ఇక్కడ అయితే రాశారు ఈ మ్యూజియంలో. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీ పిల్లల్ని తీసుకొని రండి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటివన్నీ. ఎందుకంటే మనం చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు హిస్టరీ గురించి. ఇలాంటి మ్యూజియంలోకి వెళ్ళి చూపిస్తే వాళ్ళకి చూస్తే మనం చెప్పేది కన్నా చూసేది చాలా వరకు గుర్తుంటుంది. ఎల్ఈడి స్క్రీన్లో వేశారు కాబట్టి చాలా బాగా వాళ్ళకి మూవీలాగా అర్థమవుతుంది అనమాట. ఈ రోజుల్లో పిల్లలకి మూవీలో బాగా అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు కూడా మూవీలాగే సేమ్ ఒక మూవీలాగే మొత్తం క్రియేట్ చేశారనమాట. చూసుకోవచ్చు. అండ్ ఓన్లీ మ్యూజియం ఒకటే ఉంటే మనకి చాలా బోరింగ్ ఉంటుంది కాబట్టి బయట కూడా పార్క్ కూడా చాలా బాగుంది. అండ్ వాటర్ బ్యాక్గ్రౌండ్ డాన్సింగ్ వాటర్ అండ్ సాంగ్స్ కానీ చాలా బాగా వేశారు అంబేద్కర్ గురించి. మీరు ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి విజయవాడ వచ్చిన వాళ్ళు.
హిస్టరీ మొత్తం ఉంది కదా ఇతని గురించి. సో గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పార్క్ చూద్దాము. మ్యూజియం చూస్తాం కదా, మ్యూజియం మొత్తం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే బయట పార్క్ ప్లేస్ మాత్రం చాలా పెద్ద ప్లేస్ వీళ్ళు ఎంచుకున్నారు ఈ మ్యూజియం అయితే పెట్టండి. ఇరా ఏమైందిరా, ఏమైంది నచ్చలేదు పార్క్? ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? అక్కడ అల్లగా అక్కడనే. అయితే గాయ్స్ అయితే చూసారు కదా వీడియో, అంత ఎలాగొందో కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చెప్పి పర్లేదు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో చాలామందికి షేర్ అవుతుంది. సో లైక్ చేయండి చాలు నచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బై బాయ్. బాయ్ చెప్పా సబ్స్క్రైబర్స్కి.